శోభనం రూమ్ని మా వదిన కావ్య డెకరేట్ చేసిందని కళ్యాణ్ చెప్పడంతో చిరాకుగా ఫీల్ అవుతుంది అనామిక. దీంతో ఏవో మాటలు చెప్పి అనామికను కూల్చేస్తాడు కళ్యాణ్. తర్వాత అనామిక కోసం తీసుకొచ్చిన నెక్లెస్ చూపిస్తాడు. నెక్లెస్ చూసిన అనామిక చాలా బాగుందని, సూపర్ అని చెప్తుంది. ఇది కూడా మా వదిన సెలెక్షనే అంటాడు కళ్యాణ్. దీంతో అనామిక మరింత సీరియస్గా నెక్లెస్ను పక్కకు తోసేసి కళ్యాణ్ను తిడుతుంది. నువ్వు ఇలా మాటి మాటికి మీ వదినను మన మధ్యకు తీసుకురావడం నాకు అస్సలు నచ్చడం లేదు అంటుంది. పాపం తనేం చేసింది అనామిక, తను మన మంచే కోరుకుంటుంది కదా అంటాడు. ఆమె ఎవరి మంచి కోరుకుంటుందో నాకు తెలుసు అంటుంది అనామిక. నువ్వు పూర్తిగా మా వదినను అపార్థం చేసుకుంటున్నావు అంటాడు. నువ్వు అసలు నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటున్నావా? వ్రతంలో కూర్చొని కూడా అప్పు కోసం మధ్యలో లేచి వెళ్ళిపోయావు. ఎవరి గురించో నన్ను బాధ పెట్టావు అని అంటుంది. ఎవరి గురించో అంటావేంటి, అప్పు మన ఫ్రెండ్ కదా అంటాడు కళ్యాణ్. మన ఫ్రెండ్ కాదు, నీకు ఫ్రెండ్. నువ్వేమో ఫ్రెండ్లా చూసావు, కానీ తను నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూసింది అంటూ మాట్లాడుతుంది. దీంతో ఇద్దరికీ గొడవ జరుగుతుంది. ఇక అనామిక బాధపడుతూ ఇంత జరిగాక నువ్వు వద్దు, నీ శోభనం వద్దు అని తిడుతూ బయటికి వెళ్ళి పడుకుంటాను అని వెళ్ళిపోతుంది. ఇక రుద్రాని కిచెన్లోకి వెళ్తుంటే హాల్లో పడుకున్న అనామిక కనబడుతుంది. దీంతో ఈ కాపురం కూడా కొల్లేరయిందే అని మనసులో అనుకొని అందరినీ నిద్రలేపుతుంది. అందరూ నిద్రలేచి హాల్లోకి వస్తారు. ఏంటి రుద్రాని, ఏమైంది అంటుంది ధాన్యలక్ష్మి. రుద్రాని సోఫా మీద పడుకున్న అనామికను చూపిస్తుంది. ధాన్యలక్ష్మి అనామికను లేపి ఏమైందని అడుగుతుంది. ఇక అనామిక ఏడుస్తూ ధాన్యలక్ష్మిని అది చేసుకుంటుంది. రాత్రంతా ఇక్కడే పడుకున్నావా అని అడుగుతుంది. అవును అంటుంది అనామిక. అలా అనగానే అందరూ షాక్ అవుతారు. ఇంతలో కళ్యాణ్ పైనుంచి కిందికి రావడం చూసి అరే ఏమైందిరా అంటాడు ప్రకాష్. ఇక అపర్ణ శోభనం గదిలో ఉండాల్సిన పెళ్లి కూతురు బయట సోఫాలో పడుకోవడం ఏంట్రా, ఏం జరిగింది, ఎందుకు అనామిక బయట పడుకుంది అని అడుగుతుంది. ఇక కళ్యాణ్ అనామిక దగ్గరకు వెళ్ళి రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్తాడు. అనామిక వినదు. ధాన్యలక్ష్మి వచ్చి మేమంతా ఉన్నాం కదా, ఏమైందో చెప్పు అనగానే నా ముందు ఇప్పుడు 2 దారులే ఉన్నాయి. ఒకటి మా పుట్టింటికి వెళ్ళడం, రెండోది చనిపోవడం అంటూ ఏడుస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. కళ్యాణ్ అనామికకు సారీ చెప్పి లోపలికి తీసుకెళ్తుంటే రుద్రాని అలా ఎలా కుదురుతుందిరా, నా కొడుకు కోడళ్ళు ఏదైనా గొడవ పడితే పంచాయతీ పెడతారు కదా, ఇప్పుడేమో ఇంత దాకా వచ్చాక ఇంట్లో ఎవరికి తెలియకుండా గదిలోకి వెళ్ళి తేల్చుకుంటారా, రాత్రి ఏం జరిగిందో చెప్పండి అంటుంది. ఇక అపర్ణ అనామిక అందరికీ మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తున్నావు, నువ్వే మాట్లాడు, అసలు ఏం జరిగింది, కళ్యాణ్ నిన్నేమైనా అన్నాడా అంటుంది. కళ్యాణ్ ఏమీ అనలేదని, తను నన్ను కొట్టినా తిట్టినా ఆ 4 గోడల మధ్య పడి ఉండేదాన్నని, కానీ మా మధ్యకు అప్పు ప్రసక్తి తీసుకొస్తున్నాడు, ఈ కావ్య ప్రసక్తి తీసుకొస్తున్నాడు అంటూ బాధపడుతుంది అనామిక. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇక ధాన్యలక్ష్మి కోపంగా కావ్యను తిడుతుంది. కావ్యను రాజు వెనకేసుకొస్తాడు. దీంతో నీ కొడుకును కూడా మార్చేసింది అని అపర్ణకు ధాన్యలక్ష్మి చెప్తుంది.